తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదముల చెంత సాగిలపడి. దేవునికి స్తోత్రం. ఒకసారి గలిలయకి సమరయకి మధ్యలో యేసు ప్రభు వెళ్తుండగా సువార్త ప్రకటించుకుంటూ, ఆనాడు భయంకరమైన రోగముగా శాపముగా ముద్రవేయబడిన కుష్టి రోగగ్రస్తులు, ఈనాటికి కూడా కుష్టి రోగం అంటే చాలా భయంకరమైన రోగమే. అయితే అంటరాని వారు ఒకవేళ జనాల్లోకి వస్తే రాళ్ళతో కొట్టి చంపేసే పరిస్థితులు లేవు. కానీ అమ్మ ఏమైందిరా, మీరు అందరూ మాట్లాడుకున్న కాసేపు 10 నిమిషాల తర్వాత చెప్తాను. వాటి ఎవరైనా ఏదైనా చెప్పుకునే ఉన్నాయా? జాతకగా 10 మంది కుష్ఠరోగులు. అప్పటి పరిస్థితులు కుష్ఠరోగులు ఒకవేళ మనుషుల మధ్యలోకి వస్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల క్రితం వరకు కూడా కుష్ఠరోగులు ఏదైనా పెళ్లికి వచ్చి కానీ బంతిలో కూర్చుంటే వారు కూర్చోగానే మిగతా వాళ్ళందరూ లేచి పక్కకి వెళ్ళిపోయేవారు. అంత భయంకరంగా ఉండేది పరిస్థితి. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చాక వాళ్ళ మీద జాలి పడడం లాంటివి జరుగుతున్నాయి. మెడిసిన్స్ వచ్చి వాళ్ళకి కొంచెంగా చెప్పులు వచ్చి వాళ్ళ చేతికి గ్లౌజులు వేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఒకనాడు పరిస్థితి అలా లేదు. 2000 సంవత్సరాల క్రితం పరిస్థితి ఇంకా ఘోరం. అలాంటి పరిస్థితుల్లో వారు దూరంగా నిలబడి, అంటే ప్రభు దగ్గరికి కూడా వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రభు చుట్టూరు ఎప్పుడు గొప్ప జనసమూహం ఉండేది. ఆ మనుషుల మధ్యలోకి వెళ్ళి ప్రభుకు దగ్గరగా వెళ్ళి ఒకవేళ వారు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే గనక చుట్టుపక్కల ఉన్న వారు రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఎందుకంటే ఆ రోగం మాకెక్కడ వస్తుందో, ఆ శాపం మా మీద ఎక్కడ పడుతుందో అని మరి అప్పుడు వారందరూ తలుస్తూ వచ్చారు. కనుక అలా జరిగే అవకాశం ఉన్నదని వారు ప్రభు ఎక్కడుంటే వారు దూరంగా నిలబడి పొలిమేరలో నిలబడి కేకలు వేస్తున్నారు, దావీదు కుమారుడా ప్రభువా మమ్మలను కరుణించు. ఆ కేకలు విన్న ప్రభు వారి ఆంతర్యం అర్థం చేసుకున్నాడు. అయినా మీరు వెళ్ళి మీ పాస్టర్ గారికి మీ యొక్క శరీరమును కనపరుచుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. నా దగ్గర రావాల్సిన పని లేదయా, మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. సరే వెళ్ళమన్నాడు కదా ప్రభు అని చెప్పి 10 మంది వాళ్ళ యాజకుల దగ్గరికి వెళ్తుండగా దారిలో ఇంకా వెళ్తున్నప్పుడు ఏమొచ్చిందట, స్వస్థత వచ్చింది. అందరూ కుష్ఠరోగం పోయింది. చిన్నపిల్లల దేహంలాగా అయిపోయింది. 10 మంది కూడా కుష్ఠరోగం నుంచి విడుదల పొందేశారు. అప్పుడు దాకా సరిగ్గా నడవలేని వాళ్ళు పరుగులు పెడుతున్నారు. అప్పుడు దాకా సరిగ్గా మాట్లాడలేని వారు మాట్లాడుతున్నారు. కుష్ఠరోగులు సరిగ్గా మాట్లాడలేరు, చాలా యాక్టివ్గా నడవలేరు, త్వరగా వాళ్ళు